బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ దాహం తీరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే హైయెస్ట్ కలెక్షన్స్ చేసిన రెండో ఇండియన్ సినిమాగా పుష్ప 2 సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 2 సినిమా పేరు మీదున్న రికార్డులన్నీ పుష్ప 2 దెబ్బకు చెల్లాచెదురయ్యాయి. తాజాగా 18 కోట్ల కలెక్షన్స్ ని దాటింది. ఇప్పుడు 2000 కోట్ల మార్కును దాటిన ఒకే ఒక ఇండియన్ సినిమా దంగల్ రికార్డులను బ్రేక్ చేసేందుకు మేకర్స్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుష్ప 2 సినిమాకు అదనంగా 20 నిమిషాలు యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్ను జనవరి 11 నుండి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో పుష్ప 2కి రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి మధ్య పోటీ ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ చివరకు పుష్ప టీం జనవరి 11 నుండి 17కు షిఫ్ట్ అయింది. ఇదంతా గేమ్ చేంజర్తో పోటీ తట్టుకోలేకే అని కొందరు అభిప్రాయపడుతున్నా మైత్రి మూవీస్ మేకర్స్ మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వల్లే వెనక్కి తగ్గినట్లు అనౌన్స్ చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా రన్ టైం 3 గంటల 17 నిమిషాలు ఉంది. ఇక పుష్ప 2కు మరో 20 నిమిషాలు యాడ్ చేయడంతో సినిమా రన్ టైం మరింత పెరగనుంది. ఇప్పుడు ఈ 20 నిమిషాలు ఎలాంటి సీన్స్ ఉండనున్నాయోనని అందరిలో ఈగర్నెస్ క్రియేట్ అయింది. ఇకపోతే గేమ్ చేంజర్ కలెక్షన్స్ ను దెబ్బతీయడానికి సరిగ్గా గేమ్ చేంజర్ రిలీజ్ టైంలోనే మళ్లీ పుష్ప 2 రన్ టైం పెంచుతూ రిలీజ్ చేస్తున్నారంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎలాగైనా గేమ్ చేంజర్ బాక్సాఫీస్ కలెక్షన్లకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే మళ్లీ పుష్ప 2లో కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారంటూ మేకర్స్ ను విమర్శిస్తున్నారు.